498 గృహహింస తప్పుడు కేసు అని తేలితేనండి భార్య తల్లిదండ్రులకు కూడా శిక్షలు విధించమని చెప్తున్నాం అండి. తల్లిదండ్రులు ఎందుకు లాగుతున్నా అంటే మరి తల్లిదండ్రులు కోఆపరేషన్ వల్ల కూతురు భర్త కొట్టిన నేను కొట్టినా అనలేదండి, మీకు ఇక్కడ అదే చెప్తున్నాను. గృహహింస అనేది తప్పుడు కేసు అని తేలితే అందనే కాదు. సపోర్ట్ చేస్తేనే అని ఉందా, లేకపోతే సపోర్ట్ చేయకపోతే తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారండి. సపోర్ట్ లేకుండా భార్యకు అంటే తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పరిస్థితి ఆగమే కదా మరి. లేదండి తల్లిదండ్రులు లేకపోతే అవునండి. తల్లిదండ్రులు ఎందుకున్నారండి? అమ్మాయి జీవితాన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా అలాగ కాదమ్మా ఇలాగని చెప్పి ఒక 10 మాటలు చెప్పి పంపించుకోవాలండి. అందుకే కూతురు జీవితం చక్కబడాలి. అవునమ్మా, కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది, నువ్వు ప్రతి దానికి అలా పరిగెట్టుకుంటూ వచ్చి అనుకో, మేము చేసేది ఏముండదని చెప్పారు అనుకోండి, ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళాలని జ్ఞానం వస్తుందండి. అంటే నీకు ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ ఏళ్ళ సలహా ఇస్తున్నారండి. ఒకవేళ తన్నారనుకో వచ్చాయి, ఇలా తిట్టారనుకో వచ్చాయి, తర్వాత సగం మనం చూసుకుందాం. ఏమన్నా అన్నాడా? అది మేము మా పాపను బంగారంలో పెంచామండి అంటే వీళ్ళేమో బంగారంలాగా పెంచుతారు, ఇక్కడ ఈయన మాత్రం బురదలో దొల్లించి పెంచుతారు అంతే. చిన్నప్పటి ఒక మాటలు కూడా పెంచామండి. అదేనండి, కానీ ఈయన మాత్రం బురదలో అందులో దొల్లించి పెంచుతారా? వాళ్ళు మాత్రం బంగారం మీద వెండి మీద అంటే పూల పాట మంది ఒక్కగానొక కూతురును పెంచామండి. ఎవరికోడు పనికి వాళ్ళకి త్యాగం చేశాను జీవితం. ఎందుకు చెయ్యాలి? అదే అంటున్నాను, పనికి వాళ్ళకి ఎందుకు చెయ్యాలి? పనికొచ్చేవాడు దొరికేదాకా వెయిట్ చేసి చెయ్యండి. ఎవడైతే అంటే కట్నం తీసుకోవడం అలాంటి చూసి చేయండి. అయితే టైం వేస్ట్ అవుతుంది, సంవత్సరం టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు నేను భార్య అంటే మ్యారేజ్ బ్యూరోలో కూడా తిరుగుతున్నానండి. మ్యారేజ్ బ్యూరోలో తిరగడం కారణం ఏంటంటే అసలు ఏంటి సమస్యలు దేని గురించి వస్తున్నాయంటే, అయితే గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి, లేదు ఆస్తిపాస్తులు దండిగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏ మకానికి కూడా లేనుడు అనుకోండి, వద్దమ్మా మాకు సంబంధం వద్దు, ఇంకో సంబంధం చూడండి. ఓకే నెక్స్ట్